కేసులో విస్తుపోయే నిజాలు. వివరాలు చూద్దాం. ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారు. దీంతో నిధుల బదిలీపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతికుమార్ ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా రేస్ పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల రూపాయల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను, చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. ఇక తాజాగా కేటీఆర్పై కూడా కేసు నమోదు కావడంతో విచారణ వేగవంతం కానుంది. కేటీఆర్కి సమన్లిచ్చి విచారణకి పిలువనున్నారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదని ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యులు చెప్తూనే ఉన్నారు. కేటీఆర్ కూడా ఎప్పటి నుంచో ఈ కేసులో తన్ని అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర పనిందని అంటున్నారు. దీనిపై జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక కేటీఆర్కి సంబంధించి అంటే ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం దీనికి విచారణకు కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చందు, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఈరోజు ఏసీబీ అధికారులు ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పై అయితే కేసు అయితే నమోదు చేశారు. ఇటు కేటీఆర్తో పాటు ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే BLN రెడ్డి, వీళ్ళు ముగ్గురుపై కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 గా BLN రెడ్డి, వీళ్ళ ముగ్గురు పేర్లు జత చేస్తూ కూడా ఈ కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసింగ్లోని ఏదైతే నిధులు దుర్వినియోగం సంబంధించి వీళ్ళ ముగ్గురుపై కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే గత సంవత్సరంలోని హైదరాబాద్లోని ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఈ రేసింగ్ సక్సెస్ కావడంతో కూడా మరొకసారి అంటే గత సంవత్సరం 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్ రేసింగ్ నిర్వహించారు. అలాగే మరొక సీజన్ అంటే సీజన్ 10 ఏదైతే హైదరాబాద్లోని మరొకసారి నిర్వహించేందుకు కూడా ఫిబ్రవరి 11, 2024కి నిర్వహించేందుకు కూడా ఏదైతే విదేశీ కంపెనీలతోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుందో. ఎందుకంటే అప్పట్లోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలోని ఏదైతే ఈ కార్ రేసింగ్ అయితే జరిగిందో, ఆ తర్వాత సంవత్సరం కూడా ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు కూడా ఏదైతే ముఖ్యంగా విదేశీ సంస్థలతో ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాయి. కానీ ఈ నేపథ్యంలోని ముఖ్యంగా అదే సమయంలోని ఎన్నికలు కూడా అమల్లో ఉండడం, అలాగే మరొక పక్క ఎలక్షన్స్ జరిగి ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు జరగాల్సిన ఈ కార్ రేసింగ్ సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లోని కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలోనే ఇటు విదేశీ సంస్థ కూడా అది విత్డ్రా చేసుకుంది. అందుకే ఫార్ములా ఈ రేసింగ్ అయితే ఫిబ్రవరిలో అయితే జరగలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయాంలోకి వచ్చిందో అప్పుడు కేటీఆర్, అలాగే మరొక పక్క ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఈ రెండింటికి సంబంధించి ఒక ఏదైతే విచారణ అయితే కొనసాగించింది. ఈ విచారణలో కూడా సుమారు హెచ్ఎండిఏకి సంబంధించిన 46 కోట్ల నిధులు విదేశీ సంస్థకి ఏదైతే
భారతదేశపు కరెన్సీలోని చెల్లించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇటు మున్సిపల్ అధికారులకైతే విచారణకైతే ఆదేశించారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఇటు ఏసీబీ అధికారులను కూడా ఆశ్రయించారు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన తర్వాత మరొకసారి ఏదైతే గవర్నమెంట్ ఆశ్రయించి ముఖ్యంగా ఏదైతే ఈ కార్ రేసింగ్ సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇటు గవర్నర్ అనుమతి కోరుతూ కూడా ప్రభుత్వం ఒక లేఖ అయితే రాసింది. ఈ నేపథ్యంలోనే న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ కూడా ఏదైతే విచారణకు అనుమతిస్తూ కూడా నిన్న ప్రభుత్వానికి ఒక లేఖ అయితే పంపించడం జరిగింది. తాజాగా ఏదైతే గవర్నమెంట్ కూడా ఈ లేఖను జతపరుస్తూ అంటే గవర్నర్ ఇచ్చిన లేఖను జతపరుస్తూ కూడా మరొక లేఖ సిఎస్ శాంతికుమారి కూడా ఇటు ఏసీబీ అధికారులకు అయితే పంపించడం జరిగింది. ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ నిధుల దుర్వినియోగం సంబంధించి పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు అధికారులను సూచిస్తూ కూడా ఒక లేఖ అయితే రాయడంతో కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం దీంట్లో దూకుడైతే పెంచారు. అలాగే కొద్దిసేపటి క్రితమే కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఇటు కేటీఆర్, అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇలా ముగ్గురుపై కొన్ని సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సెక్షన్లో వచ్చేసి ముఖ్యంగా ఏదైతే 4 సెక్షన్ల కింద అయితే ఈ కేసులు అయితే నమోదైనాయి. ఇందులో ప్రథమంగా 13(1)A అలాగే 13(2) అలాగే 409 అలాగే 120B ఈ 4 సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ 4 సెక్షన్లో కూడా ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న కేసులే. అలాగే మరొక పక్క రేపటితో అసెంబ్లీ సెషన్స్ కూడా ముగిని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత కేటీఆర్ని విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఇదే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఈ నిధుల దుర్వినియోగం జరిగిందని తెలుసుకున్న ప్రభుత్వం కూడా వెంటనే సీఎస్ కూడా ఏదైతే అప్పటి కార్యదర్శి ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ నిధులు పంపించే దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు పంపించిన నేపథ్యంలోనే అప్పట్లో ఏదైతే అరవింద్ కుమార్ కూడా స్పందించి కేవలం ఏదైతే ఈ కార్ రేసింగ్ తొందరగా జరిపించాలనే ఒప్పందంతోనే ఈ నిధులు పంపించామని ఒప్పుకున్నారు. అలాగే అప్పటి మినిస్టర్ కేటీఆర్ అనుమతితోనే ఏదైతే ఈ నిధులు పంపించినట్లయితే అరవింద్ కుమార్ అయితే ఒప్పుకున్నారు. ఆ తర్వాత బహిరంగంగా కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. అలాగే ఈ నిధులు పంపించడానికి ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం తన అనుమతితోనే ఈ నిధులు పంపించారని చెప్తున్నారు. అలాగే మరొక పక్క గత సంవత్సరం నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్లోని 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్ రేసింగ్ నిర్వహించాం. దానికి 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే మరొకసారి సీజన్ 10 ఏదైతే ఫిబ్రవరి 11, 2024లో జరిపించేందుకు కూడా ఎఫ్ఈతో ఒప్పందం కుదుర్చుకొని ఈ 46 కోట్ల నిధులు పంపించడం జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి దుర్వినియోగం జరగలేదంటూ కూడా కేటీఆర్ కూడా బహిరంగంగానే చెప్పారు. అలాగే మరొక పక్క ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తనను అరెస్ట్ చేసేందుకు కూడా ముందుందంటూ కూడా ఒకవేళ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎటువంటి విచారణకు తన పిలిచినా హాజరవుతానంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క అరెస్ట్ చేసుకున్నా సరే తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదవడం అలాగే ఇటు A1 కింద కేటీఆర్ ఉండడం కూడా ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే రేపు అసెంబ్లీ సెషన్స్ పూర్తి అయిన తర్వాత ఎల్లుండ కానీ ఆ తర్వాత కానీ ఖచ్చితంగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ 46 కోట్ల నిధుల దుర్వినియోగం సంబంధించి విచారణ అయితే ఏసీబీ అధికారులు చేస్తారు. ముఖ్యంగా విచారణ జరిగిన సమయంలో కూడా ఇటు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు కేటీఆర్ కూడా ఏదైతే అసెంబ్లీలోని ముఖ్యంగా ఒక చర్చ పెట్టాలంటూ కూడా గట్టిగానే నినాదాలు తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం జరిగినాయని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ముఖ్యంగా దీనిపై నిజానిజాలు తెలియాలి, ఇటు మొత్తం ప్రజలు చూస్తుండగానే ఈ చర్చ జరగాలంటూ కూడా కేటీఆర్ అయితే చెప్తున్న నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసులు అయితే నమోదు చేశారు. మరికొన్ని రోజుల్లోని కేటీఆర్ని అయితే విచారిస్తారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగింది, నిధులు